Right. Next chapter in human and colorful world is dispersion of light. So what is the dispersion of light? Here we will see. So we already known that angle of deviation and minimum deviation also. So angle of deviation will be red color, very less will be when compared to the violet color. అంటే వైలెట్ కలర్తో కంపేర్ చేసినప్పుడు రెడ్ కలర్కి యాంగిల్ ఆఫ్ డివియేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిస్పర్షన్ ఆఫ్ ఇట్? ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ into different colors. The splitting of white light into different colors. వైట్ లైట్ అనేది డిఫరెంట్ కలర్స్గా స్ప్లిట్ అయ్యేటువంటి దాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే విబ్ గయార్ అని చెప్తుంది. స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్, దట్ ఈస్ విబ్ గయార్, ఇస్ కాల్డ్ డిస్పర్షన్ అని. స్ప్లిట్టింగ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్, దట్ ఈస్ విబ్ గయార్. రెయిన్బో కలర్స్ విల్ సీ ద విబ్ గయార్. రెయిన్బోలో మనం చూసేటువంటి కలర్స్ ఏమంటే విబ్ గయార్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్స్. దట్ ఈస్ కాల్డ్ డిస్పర్షన్. ఇక్కడ రెయిన్బో అనేది వైట్ సన్లైట్ డిస్పర్స్ కావడం వల్ల రెయిన్ ఇస్తుంది. సో డిస్పర్షన్ కావడం వల్ల విబ్ గయార్ అనేది రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. సో we already known the refractive index of the prism. There must be only one angle of minimum deviation, and according to the Fermat principle, light ray always chooses the least path. మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయం ఏంటంటే లైట్ రే అనేది లీస్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది టు ట్రావెల్. ఇట్స్ అది ట్రావెల్ చేయడానికి లీస్ట్ పాత్ ఉంటుంది. బట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ ఇట్ హ్యాస్ నాట్ డన్ లైక్ దట్. సో లైట్ will select the different paths in different situations. How is it possible? Why it is that? So is the speed of the light of each color will be same or different? సో ప్రతి ఒక్క కలర్ యొక్క అంటే విబ్ గయార్లో 7 కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ యొక్క స్పీడ్ అనేది సేమ్ ఉంటుందా డిఫరెంట్గా ఉంటుంది? సో we consider that white light is a collection of waves with different wavelengths. సో వైట్ లైట్ అనేది రకరకాల కలర్స్ కలెక్షన్ అనుకుందాం మనము. డిఫరెంట్ వేవ్ లెంగ్త్ తోటి కలెక్షన్ ఆఫ్ వేవ్స్ విత్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్, రకరకాల వేవ్స్తో కలెక్ట్ చేసినటువంటిది డిఫరెంట్ వేవ్ లెంగ్త్ అనుకుందాం. వైలెట్ కలర్కి షార్టెస్ట్ వేవ్ లెంగ్త్ ఉంటుంది. షార్టెస్ట్ వేవ్ లెంగ్త్ వచ్చేసి వైలెట్ కలర్. హైయెస్ట్ వేవ్ లెంగ్త్ లాంగెస్ట్ వేవ్ లెంగ్త్ వచ్చేసి వేవ్ లెంత్ వచ్చేసి రెడ్ కలర్కి ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మనకు తెలిసినటువంటిది. లాంగెస్ట్ వేవ్ లెంత్ రెడ్ కలర్కి, షార్టెస్ట్ వేవ్ లెంత్ వచ్చేసి వైలెట్ కలర్కి. సో అకార్డింగ్ టు ద వేవ్ థియరీ, లైట్ క్యాన్ బి థాట్ ఆఫ్ వేవ్ propagating in all directions. Another one, according to the wave theory, light will propagate in all directions. So light is an electromagnetic wave. Here no particle physically oscillates back and forth. ఇక్కడ ఎలాంటి పార్టికల్ టు అండ్ ఫ్రో మోషన్ చేస్తలేదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో లైట్ ఈజ్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనుకుంటాం. దాంట్లో ఎలాంటి పార్టికల్ అనేది ఆసిలేషన్ చేస్తలేదు, అంటే టు అండ్ ఫ్రో మోషన్ చేస్తలేదు, బ్యాక్ అండ్ ఫోర్త్. సో ఇన్స్టెడ్ దట్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసోసియేట్ విత్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. సో దాంతో పాటుగా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ రెండు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్తో అసోసియేట్ అయ్యి డిఫరెంట్ పీరియాడికల్గా ఎవ్రీ పాయింట్ దగ్గర డిఫరెంట్గా ఫామ్ అవుతుంది. దీస్ ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొపగేట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఆ స్పీడ్ ఆఫ్ లైట్తో పాటుగానే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆసిలేషన్స్ అనేవి కంటిన్యూగా వెళ్తాయి. సో వాట్ ఈస్ ద లైట్ స్ప్లిట్ ఇన్ డిఫరెంట్ కలర్స్ త్రూ ద ప్రిజం. ప్రిజం ద్వారా పోయినప్పుడు లైట్ అనేది డిఫరెంట్ కలర్స్ స్ప్లిట్ అవుతుంది అని డిస్కస్ చేసుకున్నాం. సో ఎందుకు అలా స్ప్లిట్ అయిందంటే, రీజన్ బిహైండ్ దట్ ఫ్యాక్ట్, వెన్ ద లైట్ పాస్ త్రూ ద ప్రిజం, లైట్ అనేది ప్రిజం ద్వారా పోయినప్పుడు while the speed of the light is constant in the vacuum for all colors.
స్పీడ్ ఆఫ్ లైట్ అనేది వాక్యూమ్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ కాన్స్టెంట్, ఒకేలా ఉంటుంది ఫర్ ఆల్ కలర్స్. సో అన్ని కలర్స్కి ఒకేలాగా ఉంటుంది. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఆల్ కలర్స్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ vacuum for all colors is constant. So it mainly depend on the wavelength of the light when it passes through the medium. ఒక మీడియంలో పాస్ అయినప్పుడు లైట్ అనేది దాని వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఇన్ వాక్యూమ్ అండ్ ఇన్ ద మీడియం. We know that n is equal to c by v. n is equal to c by v. మనకు ఆల్రెడీ తెలిసినటువంటిది n is equal to c by v. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ is equal to స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం అని చెప్పేసి ఆల్రెడీ తెలిసినటువంటి. సో వెన్ లైట్ పాసెస్ త్రూ ద మీడియం, లైట్ పాసెస్ త్రూ ద మీడియం, ఈచ్ కలర్ సెలెక్ట్ లీస్ట్ టైం పాత్. ఏదైనా ఒక మీడియం ద్వారా లైట్ పాస్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క కలర్ దాని యొక్క లీస్ట్ పాత్ని సెలెక్ట్ చేస్తుంది. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇక్కడ వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ లైట్ అనేది పాస్ అయినప్పుడు ఏదైనా మీడియం ద్వారా దాని యొక్క లీస్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ వీ హ్యావ్ రిఫ్రాక్షన్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అట్ డిఫరెంట్ ఎక్స్టెంట్స్. సో లీస్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో డిఫరెంట్ రిఫ్రాక్షన్ అనేది చూస్తున్నాం. దట్ ఈస్ ద రిజల్ట్స్ ఇన్ ద సపరేషన్ ఆఫ్ కలర్స్ ప్రొడ్యూసింగ్ ద స్పెక్ట్రమ్ ఇన్ ద బిఫోర్ యాక్టివిటీస్. It has been experimentally found that refractive index decreases with an increase in the wavelength. Wavelength పెరుగుతే ఉంట, wavelength increases means n is increasing, sorry n is decreasing, opposite. Wavelength is, so what is telling? It is found that experimentally refractive index decreases with an increase in the wavelength. If we compare the wavelengths of 7 colors, red color has longest wavelength and violet color is shortest wavelength. So due to that reason, refractive index of red is low, hence it suffers the low deviation. Refractive index red color ki takkuva untundi, is less. So low deviation jarugutundi. ఏం తక్కువ ఉంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతుంది. వేవ్ లెంత్ పెరుగుతుంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గడం వల్ల దానికి లో డివియేషన్ అనేది జరుగుతుంది రెడ్ కలర్. సో ఆల్రెడీ వేవ్ అట్లనే వైలెట్ కలర్కి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, వైలెట్ కలర్కి తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. ఆటోమేటిక్గా వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతుంది. వేవ్ n ఈజ్ ఈక్వల్ టు వైలెట్ మోర్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా హై డీవియేషన్ జరుగుతుంది, ఎక్కువ డీవియేట్ అవుతుంది అని చెప్తున్నాడు. డీవియేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది అని చెప్తున్నాడు. సో we notice that when white light passes through the prism, it is split into 7 colors. ప్రిజం ద్వారా వైట్ లైట్ పాస్ అయితే కనుక 7 కలర్స్ లోకి స్ప్లిట్ అవుతుంది. సో వైట్ is split into the more colors. So we know that the frequency of light is the property of the source and it is equal to the number of waves leaving the source per second. That is cannot be changed by any medium. అది ఎలాంటి మీడియం అయినా ఒకేలాగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అనేది ప్రాపర్టీ ఆఫ్ ది సోర్స్ కాబట్టి సో ఒకేలాగా ఉంటుంది. హెన్స్ ఫ్రీక్వెన్సీ డస్ నాట్ చేంజ్ డ్యూ టు ద రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ వల్ల ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ కాదు. రిఫ్రాక్షన్ వల్ల ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ కాదు. Thus colored light passing through any transparent medium retains its color. ఏదైనా కలర్డ్ లైట్ అనేది ఏదైనా ఒక మీడియం ద్వారా పోతున్నప్పుడు దాని కలర్ అలానే ఉంటుంది, ఎందుకంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏమాత్రము చేంజ్ కాదు. సో వైల్ రిఫ్రాక్షన్ అకర్స్ అట్ ద ఇంటర్ఫేస్, ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ద ఇంటర్ఫేస్ ఇన్ ఏ సెకండ్ మస్ట్ బి ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ వేవ్స్. సో ఎన్ని వేవ్స్ ఉన్నాయో దానికి ఏమంటున్నాడు? రిఫ్రాక్షన్ అకర్స్ అట్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ద ఇంటర్ఫేస్ ఈజ్ ఇన్ ఏ సెకండ్ మస్ట్ బి ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ ఎనీ పాయింట్ టేకన్. ఈక్వల్గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఏ పాయింట్ దగ్గర చూస్తున్నాం. దట్ మీన్స్ దట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది లైట్ వేవ్ రిమైన్స్ అన్ఆల్టర్డ్ వైల్ ఇట్స్ వేవ్ లెంత్ చేంజెస్ డిపెండింగ్ ఆన్ ద మీడియం. ఫ్రీక్వెన్సీ సేమ్గా ఉంటుంది, వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద మీడియం. ఏ మీడియంలో పోతే దాంట్లో ఉంటుంది. సో know that the relation between the
speed of wave, wavelength and frequency is V is equal to F lambda. V is equal to F lambda. So frequency, speed of wave is equal to frequency into wavelength. Frequency into wavelength. For refraction at any interface, V is proportional to speed of the wave increase with increase in the wavelength of the light one. So where we can see the rainbow on the sky means, so any one drop of light select చేసుకొని చూడొచ్చు.